అరే వంశీ, అరే వంశీ, ఏమైంది నాన్న? పక్కిల్లు ఏమన్నా తగలబడిపోతుందా? బకెట్ నీళ్ళు తెచ్చమంటారా? పక్కిల్లు కాదరా, నిన్ను ఇలాగే వదిలేస్తే మన ఇల్లు తగలబడిపోయేలాగా ఉంది. నేనేం చేశాను? ఏమైందండి? ఎందుకంత కంగారు పడుతున్నారు? నువ్వు స్టవ్ దుడుచుకునే నా పాత బండి ఉంటది కదా, అది వేసుకుని అడుక్కునే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నాడు. అది నా ఫ్రెండ్ చూసి ఏంట్రా మీ వాడు ఇలా తయారని నన్ను అడుగుతున్నాడు. సిగ్గుతో తల దించుకుని ఇంటికి వచ్చాను. నానా నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు, అది పర్ఫార్మెన్స్. జనాలు నన్ను ఆ పాత్రలో చూడాలనుకుంటున్నారు. కావాలంటే నువ్వు ఒకసారి ఆ వీడియో చూడు, ఎంత బాగా యాక్ట్ చేశాను. చిచి, ఆ దరిద్రాన్ని మళ్ళీ నాకు చూపించుకో. నా టాలెంట్ ని చూపిస్తున్నాను అన్న, అందులో తప్పేంటి? ఆ టాలెంట్ చూసే బాగా అడుక్కుంటున్నావని చెప్పి ఏ బస్ స్టాండ్ దగ్గర కూర్చోబెడతారో అందరూ కలిసి శనొదిలిపోతుంది. అలా ఏమీ కాదు, నేనేంటో నా ఫాలోవర్స్ కి ఫ్యాన్స్ కి బాగా తెలుసు. ఏ నాన్న, ఫాలోవర్స్ ఫ్యాన్సా? ఇంకే మన వీధిలో ఉన్న వాళ్ళందరి దగ్గర చందాలు ఎత్తేసి వచ్చే సంవత్సరం మంచి బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి ప్లాన్ చేద్దాం. నానా, నాలో ఉన్న టాలెంట్ ని గుర్తించండి నాన్న. గుర్తించాను రా, బాగా అడుక్కుంటున్నాం.